చదువుల కోసం తల్లిదండ్రులు తమ రక్తాన్ని కూడు చేసుకుని దాచుకునే రోజులివే. అలాంటిది ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గాయి అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? అబ్బా, దేవుడు కళ్ళు తెరిచాడు అనుకుంటారు కదా. సరిగ్గా ఇలాంటి ఒక వార్తే ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా అటు నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముంది? తమిళనాడు ప్రభుత్వం నిజంగానే ప్రైవేట్ స్కూళ్ల గుత్తాధిపత్యానికి బ్రేక్ వేసిందా? ఈ వైరల్ వార్తల వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సోషల్ మీడియాలో ఏమని ప్రచారం జరుగుతుందో ఆ అంకెలను ఒకసారి చూద్దాం. తమిళనాడు సర్కార్ ప్రైవేటు పాఠశాలలకు ఒకే రకమైన ఫీజుల విధానాన్ని తెచ్చిందని చెప్తూ వైరల్ చేస్తున్న లిస్ట్ ఇదే. ఎల్కేజీకి 16,600, 1 నుండి 5వ తరగతి వరకు 18,600, 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు 20,600, 9, 10వ తరగతికి 22,900, 11, 12వ తరగతుల వారికి 25,800. రాష్ట్రంలోని ఏ ప్రైవేటు బడికి వెళ్లినా ఇంతే ఫీజు ఉండబోతోందని, జూన్ 5లోపు దీన్ని నోటీస్ బోర్డులపై పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఇది మధ్యతరగతి తల్లిదండ్రులకు అమృతంలో ఉన్నా అసలు నిజం ఏంటి అంటే ఈ వార్తల్లో అస్సలు నిజం లేదు. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు ఒకే ఫీజు విధానాన్ని ప్రభుత్వం తీసుకురాలేదు. మరి విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ ఫీజులను నియంత్రించడానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంది. దాని పేరే స్కూల్ ఫీజు నిర్ధారణ కమిటీ. అయితే ఈ కమిటీ పనితీరు చాలా మంది అనుకుంటున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కలిపి ఒకే జనరల్ ఫీజును ఎప్పుడూ ప్రకటించదు. తమిళనాడు ప్రైవేటు పాఠశాలల చట్టం ప్రకారం ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి విద్యా సంస్థను విడివిడిగా పర్సనల్ గా పరిశీలిస్తుంది. ఒక స్కూల్ కు ఫీజును ఖరారు చేసే ముందు కమిటీ ప్రధానంగా కొన్ని అంశాలను లెక్కిస్తుంది. అవేంటంటే పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, యాజమాన్యం పెట్టిన పెట్టుబడి ఎంత, రోజువారీ స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత అవుతున్నాయి, అక్కడ పనిచేసే టీచర్లకు ఇస్తున్న జీతభత్యాలు ఎంత, అన్నిటికంటే ముఖ్యంగా ఆ స్కూల్ ఏ ప్రాంతంలో ఉంది. ఈ వివరాలన్నింటినీ ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ సొంత ఆర్థిక రికార్డులతో సహా కమిటీకి సమర్పించడం తప్పనిసరి. కమిటీ వీటన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆ నిర్దిష్ట స్కూల్ కు ఒక ఫీజును ఖరారు చేస్తుంది. ఈ ఫీజు వరుసగా 3 విద్యా సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. కమిటీ ఆమోదించిన 2026-27 విద్యా సంవత్సరపు అధికారిక రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఒకే తరగతికి స్కూళ్లను బట్టి ఫీజుల్లో కొండంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఎక్కడో చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూళ్లకు వార్షిక ఫీజు కేవలం 10,000 లోపే అమల్లో ఉంటే, అదే తరగతి చదవడానికి చెన్నై లాంటి నగరాల్లోని ప్రముఖ మెట్రిక్యులేషన్ స్కూళ్లలో ఫీజు 60,000 దాటింది. దీన్ని బట్టే మనకు ఏమర్థమవుతోంది? ప్రభుత్వం అందరికీ ఒకే ఫీజు పెట్టలేదు. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ 16,640 లేదా 25,825 కథ ఏంటి అంటే అది బహుశా రాష్ట్రంలోని ఏదో ఒక నిర్దిష్ట పాఠశాలకు కమిటీ కేటాయించిన ఫీజు అయి ఉండవచ్చు. దాన్నే ఎవరో సోషల్ మీడియా మహానుభావులు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనగా మార్చేసి వైరల్ చేశారు. విద్యాశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల అసలు ఉద్దేశం ఏంటి?
ప్రైవేటు పాఠశాలలు గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడకుండా చూడటం, ఫీజు కమిటీ ద్వారా ఏ స్కూల్కు ఏ ఫీజు అయితే ఆమోదించబడిందో ఆ నిర్దిష్ట వివరాలను మాత్రమే సదరు పాఠశాల యాజమాన్యం తమ నోటీస్ బోర్డులపై అధికారిక వెబ్సైట్లలో జూన్ 5వ తేదీలోపు బహిరంగంగా ప్రదర్శించాలని ప్రైవేట్ పాఠశాలల డైరెక్టరేట్ ఆదేశించింది. అంటే ఒక స్కూల్ నోటీస్ బోర్డుపై ఉన్న ఫీజులు కేవలం ఆ సంస్థకు మాత్రమే వర్తిస్తాయి. అదే వీధిలో ఉన్న మరో స్కూల్కు కమిటీ పూర్తిగా భిన్నమైన ఫీజులను ఆమోదించి ఉండవచ్చు. ఇందులో ఎలాంటి దాపరికాలు ఉండకూడదనేదే ప్రభుత్వ సంకల్పం. కాబట్టి పేరెంట్స్ సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఫేక్ ఫీజుల పట్టికలను నమ్మి పొరపాట్లు పడకండి. మీ పిల్లలు చదివే స్కూల్లో ప్రభుత్వం ఎంత ఫీజు నిర్ణయించిందో తెలుసుకోవడానికి ఒక సులువైన మార్గం ఉంది. మీ జిల్లా పరిధిలోని పాఠశాలలకు ఫీజు కమిటీ ఆమోదించిన అసలు వివరాలను నేరుగా వారి అధికారిక వెబ్సైట్లో చూసి సరి చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటీస్ బోర్డుపై ఫీజు పెట్టని స్కూళ్లపై అధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇదండి తమిళనాడు స్కూల్ ఫీజుల వెనుక ఉన్న అసలు సత్యం. ఈ సమాచారం మీకు నచ్చితే, ఉపయోగపడిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరో ముఖ్యమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.